ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ప్రతిసారి ఎక్కడికొక గుడికి తీసుకెళ్తారు కదా శివరాత్రి రోజు స్వామి. ఈసారి ఎక్కడికి తీసుకెళ్తారు? ఈరోజు గిరిజాదేవి సమేతస్య తాండవేశ్వర స్వామి టెంపుల్ వలసంపేట. అవునా, అది ఎక్కడ? అది కేడీపేట నుంచి నియర్ బై 5 to 6 km వస్తుంది అనమాట. నీకు అది కనిపిస్తుందా చిన్న గుడిలాగా? అది కొండ, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఆ కొండలు చాలా బాగున్నాయి కదా స్వామి. పచ్చని కొండలు భలే ఉంటాయి. బన్నీ, నువ్వు ఎప్పుడైనా చూసావా? చూడలేదమ్మా. ఈ కొత్తగా టోల్ గేట్ కడుతున్నారు కదా, హైవే వేసారా, ఆ టోల్ గేట్ దగ్గరలోనే అనమాట ఈ రోడ్డు. మనం మార్నింగ్ అనుకున్నాం కదా తుమ్మి పుష్పాలు అయ్యి. ఇది కొత్తగా వేసిన సీసీ రోడ్డు. ఇందాక మెట్ల మార్గం ఏంటి స్వామి? అది వెళ్దాం, ఫస్ట్ ఇలా వెళ్ళి చూసి అప్పుడు అలా వద్దాం. ఓకే స్వామి. నన్ను మాత్రం అట్లా రోడ్ మీద నడిపించారు. ఇంకా ఇది మెట్ల మార్గం ఉంటుంది కదా, చుట్టూ పచ్చని వనంలా ఉంటది అనమాట. పెద్ద చెట్లు 2 ఉంటాయి. నిజంగానే అడవిలా ఉంది స్వామి ఇదంతా. అన్నిటికన్నా ఇంపార్టెంట్ కాలభైరవుడు. ఈ గుడి విశేషతలో స్వామి మెయిన్ శివుడున్న చోట అందులో కాలభైరవుడు ఇది ఉండదు కదా, ఇక్కడ ఉండదు, ఇక్కడే అదే విశిష్టత. కాశీలో ఉంటుంది అలాంటి టెంపుల్ అనమాట ఇది కూడా. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్లో జ్యోతిర్లింగాల దర్శనం కూడా అయిపోతుంది. అవునా? అయితే చిన్న చిన్న మండపాలు ఉన్నాయి కదా, అవి జ్యోతిర్లింగాలు. అవన్నీ కూడా చూపిస్తాను నీకు. అయితే అవన్నీ దర్శించుకుందాం. మొదటగా ఎవరిని దర్శించుకోవాలి? దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ఆయన కూడా ఇక్కడ ఉంటారు. ఆయన పక్కన ఉన్న మండపాల్లోనే జ్యోతిర్లింగాలు ఉంటాయి. చూసారా, 4 జ్యోతిర్లింగాలు, మళ్ళీ గుడి వెనకాల. ఇప్పుడు శిఖర దర్శనం కూడా చేసుకోండి. శిఖర దర్శనం అప్పుడు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి స్వామి? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇప్పుడు మిగతా జ్యోతిర్లింగాలు కూడా దర్శనం చేసుకోండి. బన్నీకి ఎంత ఇష్టమైన త్రయంబకేశ్వరి. ఈ శివలింగం దగ్గర మాత్రం 3 లింగాలు ఉంటాయి. అది దూరంగా పెద్ద చెట్టు కనబడుతుందా? ఆ చెట్టు దగ్గర రాళ్ళు భలే ఉంటుంది. అక్కడ కూర్చోడానికి చెప్పండి. స్వామి, పూర్వం పాండవులు ఇక్కడే తపస్సు చేశారని విన్నాను, నిజమేనా? నిజమే. పూర్వం పాండవులు తపస్సు చేసి ఆ సమయంలోనే పాండవులు తపస్సు చేసినప్పుడు ప్రతిష్ఠించిన శివలింగం అనమాట. ఇక్కడ ఎందుకు చేయాలి? వేరే దగ్గర చేయకూడదా? ఇక్కడ చుట్టుపక్కల బ్రహ్మ విష్ణు మహేశ్వర నదులు ఈ కొండను తాకుతూ వెళ్తాయి అన్నమాట. వెళ్ళి తాండవ రిజర్వాయర్లో కలుస్తాయి. దాని గురించి చెట్టు చూసావా అంత పెద్దగా ఉందో. చెట్టు పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి తెలుసా? అల్లూరు సీతారామ జిల్లా ఉయ్యూరు మండలం కనపర్తి పంచాయతీ గాదుగుమ్మి వాటర్ ఫాల్స్ వద్ద వెలుసున్న శ్రీ శ్రీ గిరిజా సహిత తాండవేశ్వర స్వామి జ్యోతిర్లింగం పురాతకాలం నుంచి ఉన్న జ్యోతిర్లింగమే. కాకపోతే పూర్వం ఒక పాకలా ఉండేది. ఆలయ ధర్మకర్త గారు జనరల్గడ్డ సుబ్బారావు గారు, నా పక్కన ఉన్న గురువు గారు, వారికి నమస్కారం. కాకపోతే ఈ చుట్టూ పచ్చని వాతావరణం, తూర్పున విష్ణు ఈశ్వర బ్రహ్మస్వరూపంతో ప్రవేశించే 2 జీవనదులు ఈ ఆలయానికి తాకుతూ తాండవ జలాశయానికి కలవడం జరుగుతుంది. అలాగే
పూర్వం ఇక్కడ ఆ రోజు పాండవులు తపస్సు చేసుకున్న ఏరియా పచ్చని వాతావరణం, చుట్టూ పారిజాత పుష్పాల మధ్య వెలిసిన జ్యోతిర్లింగ ఆలయం. గురువుగారే ఆలయానికి ముందు పూర్వం పాకలా ఉండేది, దానికి పునర్నిర్మాణం చేసి ఒక ఆలయంగా నిర్మించడం జరిగింది. ఈ ఆలయం కట్టి ఇంచుమించు సుమారు ఒక 35 years అవుతుంది. అప్పటి నుంచి పూర్వం అయితే పాకలా ఉండేది. వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి కోరికలు తీర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి దేవస్థలం చాలామందికి భక్తులకి ఈ దేవస్థలం కొత్తగా నిర్మించడం వల్ల పూర్తిగా తెలియదు. దాని గురించి ఈ ఆలయ కమిటీ తరఫున ఈ ప్రెస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ తెలియజేసి ఈ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు, ఎక్కడి నుంచి కూడా వస్తుంటారు. ఇప్పుడు మా గురువుగారు ఆలయ ధర్మకర్త గారు 2 విషయాలు మాట్లాడతారు. చెప్పండి స్వామి. పూర్వం ఇక్కడ అల్లూరి సీతారామరాజు కూడా అనుష్ఠానం చేశారు వాళ్ళకని ఒక ప్రతీతి. అక్కడ ఉన్నటువంటి లింగానికి సింపుల్గా ఏదో ఒక గాలిలో పడి ఉంది, వానకి వర్షానికి వీటన్నింటికి తెలిసిపోయి ఎండకి ఎండిపోయి ఇద్దవుతున్నటువంటి దాంట్లో ఈ భక్తులందరూ సహకారంతో ముందర స్పెషల్లీ మా భీమరాజు గారు అనగా దేవుడి గారు అనగా చెట్టుబాబు వీళ్ళందరూ కలిసి మొత్తం మీద ఏంటంటే ఇక్కడ ఓ గుడి నిర్మించాలి అలాగని ఓ సంకల్పం చేసుకున్నారు. సంకల్పం చేసి దానికి నాతో చెప్పారు. నేను వచ్చాను, ఇక్కడ చూసి ఓ రాత్రి ఈ ప్రదేశాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఆలయం నిర్మించడం జరిగింది. వీళ్ళందరి సహకార సంపత్తితోటే ఈ ఆలయం జరగడం విశేషం. అంటే దాని తోడు ఇక్కడ ప్రతి వాళ్ళు ఇక్కడ విజయవాడ నుంచి కూడా వస్తుంటారు. విజయవాడ నుంచి, ఇక్కడ ఏలూరు నుంచి, రాజమండ్రి నుంచి వచ్చి ఇక్కడ అభిషేకాలు అవి చేసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి కోరికలు తీరుస్తూ ఉంటాయి. ఈ శిల్పి ఎవరైతే దీన్ని కన్స్ట్రక్షన్ చేశాడో అతను కూడా వచ్చి అతనికి ఎప్పుడు ఆర్డర్ లేకపోయినా ఒకసారి నంది చెవిలో చెప్తే మర్నాడు కల్లా 4 ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అలాగనే పిల్లలు పుట్టినటువంటి వాళ్ళ గురించి వాళ్ళు వచ్చి ఇక్కడ అంటే మా పంతులు గారి తాలూకు అల్లుడే దానికి ప్రతీక. అంటే ఇక్కడ ఉన్నటువంటి నాగేశ్వర లింగానికి నాగేశ్వరుడికి దండం పెట్టుకుని వెళ్ళారు, వాళ్ళకి పుత్రిక పుట్టింది. అంచేత ఆ విధంగా కూడా అందరికీ ఇచ్చేస్తాం. దాని తోడు కాలభైరుడు ఆలయం ఎక్కడో కానీ ఉండదు. కాలభైరుడు ఆలయం ఉంది కాబట్టి కాశీవాస నివాసించ కాలభైరవ దర్శనం అన్నారు. కాశీలో ఉండమన్నాడు, కాలభైరుడికే దర్శనం చేయమన్నారు. అంతేగాని విశ్వేశ్వరుని దర్శనం చేయమని చెప్పలేదు. అంటే ఏంటంటే విశ్వేశ్వరుడు అంతటి వాడు ఈయన, ఆయన దర్శనం చేయకుండా వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఆయన కాశీకి సెక్యూరిటీ ఆఫీసర్. ఆ విధంగా ఇక్కడ కూడా కాలభైరుడు ఆలయం కట్టడం జరిగింది. అందుకు దానికి ప్రతి ఒక్కరు రావడం, చేయడం, చూసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. అది ఇంతకన్నా మరి ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనేటటువంటి కోరుకుంటుంది. వీళ్ళందరి సహకారంతో మొన్న ఈ మధ్యన ఆ ఉన్నటువంటి రోడ్డు కూడా పూర్తి చేశారు, సిమెంట్ రోడ్డు. ఇప్పుడు ఇక్కడ ఇంకా కొన్ని రకాలు మాట్లాడాలి, కొన్ని రకాలు చేయవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. అది 10 మంది కలిసి కోఆపరేట్ చేసిన పక్షాన్ని అవన్నీ కూడా సాధించడం జరుగుతుంది అని నేను మనవి చేస్తున్నాను. हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి విజిట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.